తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక విషయంలో ఇంకా సస్పెన్స్ అయితే కొనసాగుతూనే ఉంది. అధిష్టానం ఇంతవరకు కూడా ఎవరిని అధ్యక్షుడు చేయాలనే దానిపైన మాత్రం ఒక నిర్ణయానికి రాలేకపోతుంది. దీంతో ఇక రాష్ట్ర బీజేపీ క్యాడర్లో అలాగే రాష్ట్ర నేతల్లో కూడా ఒక రకమైన అసంతృప్తి, ఆగ్రహం అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే పార్టీ పరంగా చాలా కార్యక్రమాలు కూడా చేయాల్సిన అవసరం ఉండే. మరికొద్ది రోజుల్లో స్థానిక ఎన్నికలు ఉన్నాయి. ఇప్పటికే వరుసగా విజయాలతో బీజేపీ దూకుడుతో ఉన్నది. ఈ నేపథ్యంలో అధ్యక్షుడిని ప్రకటిస్తే మరింత దూకుడుగా ప్రజల్లోకి వెళ్ళొచ్చు, ప్రజా పోరాటాలు చేయొచ్చు అని కూడా రాష్ట్ర బీజేపీ క్యాడర్ అయితే ఆలోచిస్తున్న సందర్భంలో అధ్యక్షుడి ఎంపిక పట్ల మాత్రం ఇంతవరకు మాత్రం ఒక క్లారిటీ రావట్లేదు. ఇదిగో అదిగో అంటూ మాత్రం 6 నెలలుగా ఇక అధ్యక్షుడి పేరు రాబోతుందంటూ కూడా లీకుల మీద లీకులు మాత్రం వస్తున్నాయి, కానీ ఈ యొక్క ప్రకటన మాత్రం ఉండట్లేదు. ఎప్పుడు లేని విధంగా ఈసారి బీజేపీ అధ్యక్షుడి విషయంలో మాత్రం తీవ్ర పోటీ అయితే మాత్రం తెలంగాణ రాష్ట్ర పార్టీలో అయితే కనిపిస్తూ ఉంది. ఇక చాలామంది ఈసారి ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీకి సంబంధించిన కీలక సీనియర్ నేతలు కూడా మాకు ఈసారి అవకాశం ఇవ్వాలి, మేము అధికారంలోకి బీజేపీని తీసుకొస్తాం తెలంగాణ రాష్ట్రాలు అంటూ కూడా వాళ్ళు అధిష్టానం దగ్గర వాళ్ళ స్థాయిలో వాళ్ళైతే మాత్రం లాబింగ్ చేస్తున్నారు. కొందరైతే నేరుగా మీడియా ముందుకు వచ్చి కూడా ఈసారి నాకు అవకాశం ఇవ్వాలి, నేను పోటీలో ఉన్నాను, నేను గెలిపిస్తానంటూ కూడా నేరుగా ప్రకటనలు చేస్తున్నారు. అంటే కొత్త ధోరణి బీజేపీలో కనిపిస్తుంది. ఒక రకంగా ఇది పోటీ వాతావరణం కూడా ఒక పార్టీకి మంచిదే అన్నట్టు కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే బీజేపీకి గతంతో పోల్చుకుంటే ఎన్నికల్లో వరుసగా ఎన్నికల్లో మాత్రం ఓటు బ్యాంకు పెరుగుకుంటూ పోతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో 8 ఎమ్మెల్యేలు గెలిచారు, పార్లమెంట్ ఎన్నికల్లో 8 పార్లమెంట్ స్థానాలు గెలిచారు. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 స్థానాల్లో 2 బీజేపీకి సంబంధించిన అభ్యర్థులే గెలిచారు. ఇలా పార్టీకి మైలేజ్ వచ్చేలాగా ఓటు బ్యాంకు పెరుగుతుంది. ఇక ఉత్తర తెలంగాణలో బీజేపీ బలపడుతుంది, అక్కడ మాత్రమే బలం ఉందంటూ కూడా తాజాగా మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ చెప్పడంతో బీజేపీకి ఎంత ప్రియారిటీ ఉందో అర్థమవుతుంది. అంటే ఆ ఉత్తర తెలంగాణ పక్క పెడితే దక్షిణ తెలంగాణ మిగతా ప్రాంతాల్లో కాన్సన్ట్రేట్ చేస్తే అక్కడ కూడా బీజేపీ బలోపేతం అయ్యే అవకాశం ఉంది. అంటే క్యాడర్ కూడా ఎదురు చూస్తున్నారు. ఇటు ప్రభుత్వ తీరు పట్ల కూడా ఏదైతే ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాలు అయితే ఉన్నాయో, ప్రభుత్వంపై వచ్చిన వ్యతిరేకమైన పరిస్థితుల్ని అనువుగా వాడుకొని ఉద్యమాలు, నిరసనలు, కార్యక్రమాలు చేద్దామంటే ఒక పార్టీ అధ్యక్షుడి విషయంలో సమస్య కారణంగా ఇవన్నీ పెండింగ్లో ఉండిపోయాయి. ఎందుకంటే ప్రజా ఉద్యమాలు చేయాలంటే ఇక 4 రోజుల్లో కొత్త అధ్యక్షుడు వస్తాడు. ఇప్పుడే తొందరపడి ఉద్యమాలు, కార్యక్రమాలు చేసేవాళ్ళు కొత్త అధ్యక్షుడు వచ్చాకే ఆ కార్యాచరణ ప్రకటిస్తారు. అప్పటి వరకు వేచి చూసే ధోరణిలో ఉందామంటూ బీజేపీ ఉండడంతో ఇక ప్రధాన ప్రతిపక్షంగా ఆ పాత్రను, అంటే ప్రతిపక్ష పాత్రను పోషించాల్సిన సందర్భంలో వీళ్ళ స్థానాన్ని మాత్రం బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుంది. ఎందుకంటే ఎన్నికల్లో మాత్రం బీఆర్ఎస్ పోటీగా దూరంగా ఉంటుంది, కానీ పోరాటాల విషయంలో బీఆర్ఎస్ బీజేపీ కంటే దూకుడుగా వెళ్తుంది. బీజేపీ పోరాడదామంటే మాత్రం అధ్యక్షుడి ఎంపిక అనేది ఒక అడ్డంకిగా మారడంతో పూర్తి స్థాయిలో ఏ కార్యక్రమం కూడా చేయలేకపోతున్నారు. ఇక 2-3 గంటల్లో వస్తుంది, మరికొద్ది రోజుల్లో వస్తుంది, ఎప్పుడైనా అధ్యక్షుని ప్రకటించే అవకాశం ఉంది, అధిష్టానం మీకు ఒక నిర్ణయానికి వచ్చింది. ఇలాంటి ప్రకటనల నేపథ్యంలో సరే ప్రకటన అయితే రానిని, ప్రకటన వచ్చినాక అధ్యక్షుడు వచ్చిన తర్వాతనే ఆయన మీదనే భారం వేద్దాం, ఆయన ఆ నిర్ణయం తీసుకుంటాడు, అనవసరంగా ఇప్పుడు తొందరపడి హడావుడి చేసి ఎందుకు కార్యక్రమాలు స్టార్ట్ చేయడం అంటూ కూడా ప్రస్తుతం రాష్ట్ర నాయకత్వం కూడా ఎదురు చూసే ధోరణి అయితే కనిపిస్తూ ఉంది. ఇక మరికొద్ది నెలల్లో స్థానిక ఎన్నికలు ఉన్నాయి. ఇక స్థానిక ఎన్నికలు అనేది నిజంగా బీజేపీకి మాత్రం చాలా ముఖ్యమైనది. సరే అధికార పార్టీకి ఎట్లయినా అధికారంలో ఉంది కాబట్టి వచ్చినా రాకున్నా పెద్ద నష్టమే లేదు. బీఆర్ఎస్కు ఎలాగైనా వాళ్ళకు సంబంధించిన వాళ్ళ సీట్లు వాళ్ళకు వస్తాయి. ఇక్కడ బీజేపీకే అసలైన టాస్క్ ఉంది, బీజేపీకి అసలైన అవసరం ఉంది, బీజేపీకి అవకాశం కూడా ఎక్కువ ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు స్థానిక సంస్థల విషయంలో మాత్రం బీజేపీ మాత్రం అంతగా ఓటు బ్యాంకు లేదు. ఇక వరుసగా ఎన్నికల్లో గెలుపులు అలాగే ఓటు బ్యాంకు సాధిస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలంటే లోకల్లో ఫస్ట్ బలంగా ఉండాలి. ఇప్పటివరకు అర్బన్కే పరిమితమైన ఓటు బ్యాంకును పూర్తి స్థాయిలో ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో ఓటు బ్యాంకు పెంచుకుంటే అది స్థిరంగా ఉండి భవిష్యత్తులో జరిగే సాధారణ ఎన్నికల్లో బీజేపీ విజయానికి అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇంకా బీజేపీకి ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే స్థానిక ఎన్నికలు సంవత్సరం క్రితమే నిర్వహించాల్సిన అవసరం ఉండే, కానీ ప్రభుత్వము అనివార్య కారణాల వల్ల, ఈ కులగణన కారణాల వల్ల, కామారెడ్డి డిక్లరేషన్ నేపథ్యంలో ఇక ఆలస్యం అవుతూ కూడా వచ్చింది. అది దాదాపు సంవత్సరం దగ్గరికి వచ్చింది. ఈ యొక్క అవకాశాన్ని బీజేపీ వాడుకునే సందర్భం కూడా ఉంది.
ఎందుకంటే ఇంకా 2-3 నెలల అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అధ్యక్షుడి ఎంపిక అనేది చేస్తే తొందరగా కార్యక్రమాలు చేసుకొని ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇంకా కొన్ని నెలల తర్వాత చేస్తే అప్పటికి ఎప్పుడొస్తుందో తెలియదు ఎన్నికల నోటిఫికేషన్. అప్పటికప్పుడు ఎన్నికలకు వెళ్ళడం వల్ల స్థానికంగా బీజేపీకి అప్పటికప్పుడే ఓటు బ్యాంక్ పెరిగే అవకాశం అయితే లేదు. అందుకోసమే ఈ యొక్క గ్యాప్ను ఉపయోగించుకునే అవకాశం ఉన్నది. ఈ గ్యాపుల్లోనే ఇదే సరైన సమయము. ఇప్పుడే అధ్యక్షుడిని కరెక్ట్గా ఎంపిక చేస్తే ఆయన పార్టీ పట్ల అలాగే ప్రజల కార్యక్రమాల పట్ల ఎన్నికల పట్ల కూడా దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది. స్థానిక ఎన్నికల ముందు అధ్యక్షుడిని నియమిస్తే అది తప్పకుండా అధ్యక్షునికి అది ఆయన రిజల్ట్కు ఆయన పనితనానికి ఒక గీటురాయిగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా దాన్ని దృష్టిలో పెట్టుకుని సీరియస్గా ఉద్యమ కార్యాచరణ చేపట్టే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఏదైతే వ్యతిరేక కార్యక్రమాలు చేస్తుందో, ప్రజల్లో వ్యతిరేకత వస్తుందో దాన్ని అనుకూలంగా చేసుకొని అది బీజేపీకి ఓటు బ్యాంక్గా మారే అవకాశం ఉంది. ఇలాంటి చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అందుకోసమే ఇప్పటికిప్పుడు అధ్యక్ష సంబంధించిన ఎంపిక అనేది చాలా అవసరము. అధిష్టానం చాలా తొందరగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్న వివిధ రకాల కారణాల వల్ల కేంద్ర అధిష్టానం మాత్రం ఇంతవరకు ఒక నిర్ణయానికి రాలేకపోతుంది. పోటీ పెరిగిపోతుంది. లేట్ అవుతుంటే ఇంకా పోటీ ఎక్కువ పెరిగిపోయి కూడా ఇంకా ఇది ఒక గుదిబండగా తలనొప్పిగా మారిపోయిన సందర్భం అయితే కనిపిస్తోంది. ఎందుకంటే గతంలో ఎప్పుడు లేనంత పోటీ కనిపిస్తుంది. గతంలో బండి సంజయ్ అధ్యక్షుడు చేసినప్పుడు కూడా లక్ష్మణ్ గారి తర్వాత ఇమ్మీడియట్గా చేశారు తప్ప అప్పుడంత చర్చ జరగలేదు, అంత పోటీ జరగలేదు. మరోసారి లక్ష్మణ్ గారే ఉంటారని కూడా అప్పుడు వార్తలు వచ్చాయి. కానీ ఊహించని విధంగా అప్పుడు బండి సంజయ్ని అధ్యక్షుడిగా తీసుకున్నారు. సరే ఎన్నికల ముందు ఆయన మార్చడం, ఆ తర్వాత కిషన్ రెడ్డి గారిని అప్పటికప్పుడే తాత్కాలిక అధ్యక్షుని పెట్టడం ఇదంతా జరిగిపోయింది. గత 6 నెలల నుండి ఇదిగో అధ్యక్షుడు, అదిగో అధ్యక్షుడు, ఇక అధ్యక్షుడు ప్రకటన అయిపోయింది, ఈయనే అధ్యక్షుడు, ఇక ఈ వర్గానికి చెందిన వ్యక్తి అధ్యక్షుడు కాబోతున్నట్టు కూడా లీకుల మీద కూడా ఇస్తున్న సందర్భం కనిపిస్తుంది. నిన్ననే ఒక ప్రస్తుతం ఎంపీ సంబంధించిన పిఆర్ సంబంధించిన టీం కూడా సోషల్ మీడియాలో కూడా ఇక రేపే అధ్యక్షుడు కాబోతున్నారు, మరికొద్ది గంటల్లో అధిష్టానం ఇక ప్రకటించబోతుంది మా ఎంపీ గారిని అంటూ కూడా ప్రకటనలు వస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో ఈ 2-3 రోజులైనా ప్రకటిస్తే అవకాశం ఉందా? మరి కొద్ది రోజుల్లో ప్రకటించాల్సిన అవసరం అయితే బీజేపీకి ఉంది. ఎన్నికల్లోకి వెళ్ళాలి, ప్రజా సమస్యల్ని తీసుకెళ్ళాలి, మళ్ళీ పార్టీ పట్ల గ్రిప్ ఉండాలి, సంస్థాగతంగా చాలా బలంగా ఉంటుంది. ఈ మధ్యకాలంలో అధ్యక్షుడు పురుషులు నియమించకపోవడం వల్ల సంస్థాగత కార్యక్రమాలు కూడా ఆగిపోయిన సందర్భం కనిపిస్తుంది. ఇక మరి చూడాలి తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పదవి ఎవరికి రాబోతుంది? అధిష్టానం ఇప్పటికైనా ఒక క్లారిటీకి రాబోతుందా, లేకపోతే మరింత ఆలస్యం చేయబోతుందా? స్థానిక ఎన్నికల నేపథ్యంలో అత్యంత ముఖ్యంగా ఇప్పటికిప్పుడు నియమించాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ఈ పోటీ నుండి ఎవరిని నియమించబోతున్నారు? నియమించిన నేపథ్యంలో అసంతృప్త నేతలకు అధిష్టానం ఏం ఆఫర్ చేయబోతుంది? మరి వాళ్ళు ఇప్పుడు ఇచ్చే అధ్యక్షుడి ఎంపిక నేపథ్యంలో అందరూ సహకరిస్తారా, లేకపోతే పార్టీ పైన ఇండైరెక్ట్గా వాళ్ళ యొక్క తిరుగుబాటు కొనసాగుతుందా? ఇలాంటి చాలా ప్రశ్నలు అయితే ఉన్నాయి. అధిష్టానం కూడా ఎవరిని నియమిస్తే దాని తర్వాత జరిగే పరిణామాలను కూడా దృష్టిలో పెట్టుకుంటుంది. చూడాలి మరి తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి ఎవరికి రాబోతుంది? సస్పెన్స్ అనేది మరి ఎప్పుడు వీడబోతుంది? మరి ఇప్పటికైనా ఎప్పుడు క్లారిటీకి రాబోతుందన్న ప్రశ్నల నేపథ్యంలో బీజేపీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకోబోతుందో తెలియాల్సిన అవసరం అయితే ఉంది.